హాయ్ హలో యువర్స్ అందరికి నమస్కారం అండి. నాగరాజు టెంపుల్ ట్రావెల్ ఛానల్కి సుస్వాగతం. తిరుమల వెళ్ళే యాత్రికులు తిరుపతిలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశం వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల అండి. ఇది తిరుపతి నుంచి శ్రీవారిమెట్టు అంటే శ్రీనివాస మంగాపురం వెళ్ళే రూట్లో తిరుపతి రైల్వే స్టేషన్కి సుమారు 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది ప్రతి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంటుందండి ఈ జంతు ప్రదర్శనశాల. తిరుమల వచ్చిన యాత్రికులు ప్రతి ఒక్కళ్ళు 1-2 రోజులు ముందుగానే మీరు తిరుమల యాత్రని ప్లాన్ చేసుకుంటే తిరుపతిలో స్టే అయ్యి ముందుగా తిరుపతిలో గోవిందరాజ స్వామి గుడి, తర్వాత అలివేలు మంగాపురం, శ్రీనివాస మంగాపురం, తర్వాత జంతు ప్రదర్శనశాల జూ కూడా మీరు చూడటానికి అవకాశం ఉంటుందండి. ఈ జంతు ప్రదర్శనశాలలో అనేక రకాలైన పక్షులు, తర్వాత జంతువులు, పులులు, చిరుతపులులు, సింహాలు, జింకలు, ఏనుగులు మున్నగునవి అనేక రకాలైన జంతువులు ఈ జంతు ప్రదర్శనశాలలో మీరు చూస్తారండి. ఈ జంతు ప్రదర్శనశాల ఎంట్రీ టికెట్ పెద్దవారికి వచ్చి 70 రూపాయలండి, చిన్నవారికి వచ్చేసి 40 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉన్నారు. ముందుగా మనం ఎంట్రీ టికెట్ తీసుకొని లోపలికి వెళ్తే మనం పక్షులను చూసుకుంటూ అటు లోపలికి వెళ్తే మనకి జంతువులు అవన్నీ కూడా కనబడుతూ ఉంటాయండి. ముందుగా మన సొంత వెహికల్లో కారులో వెళ్ళే పని అయితే కారు డ్రైవర్కి ఛార్జీ లెస్ అండి. ఒక కారు అలౌ చేయడానికి 750 రూపాయలు తీసుకుంటారు. ఈచ్ పర్సన్స్కి మళ్ళీ 70 రూపీస్ 70 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. ఇది సుమారుగా ఒక 10 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. నడవగలిగిన వారైతే నడిచి అన్ని చూడవచ్చు. నడవలేని వారు సొంత వెహికల్లో లేకపోతే జంతు ప్రదర్శనశాల వారి వెహికల్లో మళ్ళీ 250 రూపాయలు తీసుకొని ఈచ్ పర్సన్స్కి అంతా తిప్పి చూపిస్తారండి. మనం చూస్తున్నాము హంసలు, తర్వాత రకరకాల విదేశీ పక్షులు, దేశీ పక్షులన్నీ కూడా ఉంటాయి. జింకలు, తర్వాత ఎలుకబంట్లు, ఏనుగులు, అడవి గేదెలు, అట్లా రకరకాల జంతువులన్నీ నా వీడియోలో మీరు చూస్తారు. ఈ పూర్తి వీడియో నేను దీంట్లో పట్టలేదు, కానీ నా నెక్స్ట్ వీడియోలో మిగతా వాటిని నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మీరు సపోర్ట్ మై ఛానల్. నేను నా టూరిస్ట్ ఛానల్కి సంబంధించి మీకు అనేక రకాలైన వీడియోలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరుమల వచ్చే భక్తులు 2-3 రోజులు మీరు టైం కానీ స్పెండ్ చేసేటట్టు చేసుకుంటే ఈ కింద ఉన్న అనేక రకాలైన ప్రదేశాల్లో తిరుపతి చుట్టుపక్కల 50 కిలోమీటర్ల దూరంలో అనేక రకాలైన టెంపుల్స్, తర్వాత ఇటువంటి జంతు ప్రదర్శనశాలలు అనేక రకమైన ఉన్నాయి. మీరు వాటిని చూడటానికి ప్లాన్ అవుతుంది. ఏనుగులు చూస్తున్నారు. ఈ ఏనుగులు జంతు ప్రదర్శనలో సుమారుగా 6 ఏనుగుల దాకా ఉన్నాయండి. సింహాలు, వైట్ టైగరు, రాయల్ బెంగాల్ టైగరు. మనం టైగర్ని కానీ చూస్తే దగ్గర నుంచి మనకి చాలా ఆశ్చర్యంగా వస్తుంది. ఈ జూలో అతిపెద్ద రాయల్ బెంగాల్ టైగర్ని మేము చూసామండి. అది నా తదుపరి వీడియోలో మీరు చూస్తారు. ఈ వీడియో ఫుల్ లెంత్ వీడియో అవుతుందని దాని నెక్స్ట్ వీడియోలోనే మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తానండి. ఏనుగులు చూస్తున్నారు.
అదే అదే అదేలే. మీరు చూసే జంతువుల పేరు అడవి కుక్కలండి. వీటిని రేస్ కుక్కలు అంటారు. ఇవి 2-3 పేరుగా ఉన్నాయి. తర్వాత దాంట్లో కొనుక్కొని ఉంది అయినా అండి, దొమ్మలగొండి అంటారు దీన్ని. అయినా దాంట్లో రెస్ట్ తీసుకుంటా ఉంది. మేము వెళ్ళినప్పుడు వాతావరణం కొద్దిగా చల్లగా ఉండేలాకి జంతువులే బయటికి రావట్లేదండి. చిరుతపులిని చూస్తున్నారు మీరు. ఈ చిరుతపులి మేము వెళ్ళే ముందే దానికి వేడి ఆహారం ఇచ్చారు. ఆహారం తిని అది వాకింగ్ చేస్తూ ఉందండి అటు ఇటు. తర్వాత మనం టైగర్ని చూస్తాము. ఆ టైగర్ అయితే చాలా పెద్దదిగా ఆకారంలో దగ్గరగా చూస్తే భయం గొలిపే విధంగా ఉందండి. తదుపరి మీరు టైగర్ని చూస్తారు. ఇప్పుడు మనం చూస్తుంది చిరుతపులి అండి. ఈ జూలో సింహాలు, ఏనుగులు, హైనాలు, అనేక రకాలైన జంతువులు ఉన్నాయి. మీరు మీ పిల్లల్ని కానీ తీసుకొని వచ్చి తిరుమలలో కానీ 1-2 రోజులు స్టే చేయగలిగితే ఈ జంతు ప్రదర్శనశాల ఈ పిల్లలకి చక్కని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. తిరుమల వచ్చే యాత్రికులు ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఈ జంతు ప్రదర్శనశాలను సందర్శిస్తారని నేను కోరుకుంటూ ఉన్నాను. అట్లానే నేను ఇండియాలోని అనేక టెంపుల్ను సందర్శిస్తా. ఆ టెంపుల్ యొక్క విశేషాలు, వాటి గురించి చరిత్ర అవన్నీ మీకు తెలియజేసే ప్రయత్నం నా పూర్వ వీడియోలో మీకు చేసి ఉన్నాను. మీరు నా ఛానల్ సపోర్ట్ చేసి నన్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను. మంచి మీద పైన వేసిన స్టే మీద పడుకుంటా ఉన్నాయండి. ప్రతి జంతువు కూడా అట్టాగే పైన మంచిలాగా ఏర్పాటు చేశారు. వర్షం పడేటప్పుడేమో ఆ గృహలోకి వెళ్తున్నాయి. వర్షం లేనప్పుడేమో పైకి వచ్చి అక్కడ దాని మీద పడుకుంటూ ఉన్నాయండి. రెస్ట్ తీసుకుంటుంది. మీరు చూస్తూ ఉన్నారు. నెక్స్ట్ దాని మీద పులి ఉందండి. అది రాయల్ బెంగాల్ టైగర్. తర్వాత అది కిందకి దిగి వచ్చేది మీరు చూస్తారు. దాని మీద నుంచి కిందకి దిగి వచ్చింది టైగర్. మనం జూలో చూసిన అన్ని జంతువుల్లో కల్లా ఇదే చాలా బలంగాను బాగా యంగ్గా ఉందండి. దాన్ని దగ్గరగా చూస్తే మనకి ఒళ్ళు దగ్గర వస్తుంది. అంత టైగర్ని మేము ఫస్ట్ టైం అంత దగ్గరగా చూడటం. అందులో దిగుతుంది చూడండి. దిగి మన దగ్గరగా వచ్చినప్పుడు నేను వీడియో తీశాను.